శ్రేయ దగ్గరికి వాళ్ళ నాన్న వచ్చి శ్రేయని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. "ఎందుకమ్మా ఇలా చేశావు? నీ ప్రేమను నేను వద్దననని ఇంత పెద్ద పని చేస్తావా నువ్వు?" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శ్రేయని చూసి, "నీ ప్రేమను నేను కాదన్నానని ఇలా చేసుకుంటావా? ఇది చెయ్యడం చాలా తప్పు కదా! మీ నాన్న ఒకడు ఉన్నాడని నీకు తెలియదా? మీ నాన్న నీ కోసమే బ్రతుకుతున్నాడు కదమ్మా! ఎందుకు ఇలా చేసుకున్నావు?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో తన శ్రేయని చూసి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. "శ్రేయ, నువ్వు ఇంత పెద్ద పని చేస్తావని అనుకోలేదు. నా స్టేటస్‌కి తగిన అల్లుడిని తీసుకొని వద్దామనుకున్నానే కానీ, నువ్వు ఇలా చేస్తావని అస్సలు ఊహించలేదమ్మా. సరే అయితే నీకు ఇష్టం వచ్చినట్లే ఆ శ్రీకర్‌నే పెళ్లి చేసుకో" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో శ్రీకర్ దగ్గరికి వచ్చి కూడా, "మీ ఇద్దరి ప్రేమ ఇంత స్వచ్ఛమైనదని నేను అనుకోలేదు. నేను ఏదో మామూలు ప్రేమ కదా! సరేలే వదిలేసుకుంటుంది అని చెప్పి అనుకున్నాను. కానీ మీ ఇద్దరి ప్రేమ ఇంత గొప్పదని నేను ఊహించలేదు బాబు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే వాళ్ళ మామయ్యని అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం, "లేదు, ఎలాగైనా మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి. ఎందుకంటే పీటల మీద లెగిచి నా కూతురి ప్రాణాలు కాపాడావు నువ్వు. నువ్వు ఎంత గొప్పవాడివో నాకు అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే నాకు చూడాలని ఉంది. నేను ఏ స్టేటస్‌ని గాని ఇదన్నీ చూడను. ఇక మీ ఇద్దరు పెళ్లి చేసుకొని మీ ఇద్దరు హాయిగా ఉంటే నాకు అదే చాలు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే చాలా సంతోషిస్తూ శ్రేయ వైపైతే చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శ్రేయ కూడా శ్రీకర్‌ని చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. హమ్మయ్య! ఇంక నాన్న ఒప్పుకున్నారు. మా పెళ్ళికి ఇంకా ఎలాంటి అడ్డంకులు లేవు అని చెప్పేసైతే శ్రేయ అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ కూడా చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.